సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. మనం ఉసిరికాయ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. ఆమ్లకి ఏకాదశి అని వస్తుంది తెలుసండి. పూజలు చేసే వాళ్ళకి చాలా ఎక్కువ తెలుసు. కొంతమందికి అవునా ఇది కూడా ఒక ఏకాదశి ఉందా అనుకుంటారు. విష్ణుమూర్తికి ప్రియమైనది అమృతం. అమృతంతో పాటు దీన్ని తీసుకొచ్చారు. అమృతంతో సమానమైందనే దానికంటే అమృతమే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉసిరికాయని ముక్కలు ముక్కలుగా కోసేసి, ఇలా గీతలు ఉన్నాయి కదండి, ఇలాగా ముక్కలు ముక్కలుగా కోసేసి 100 సార్లు ఉడకబెట్టి ఆ నీళ్లు పారబోసిన దీనిలో ఇంత కూడా ఈ తొడిమంతా కూడా ఔషధ గుణాలు బయటికి పోవు, అంతా కూడా బయటకు పోవు అన్నమాట. మరి అన్ని ఉడకబెట్టి పారబోసేసే దాంట్లో ఉన్న అన్ని ఔషధ గుణాలు బయటికి పోతాయి కదా. ఇది 100 సార్లు ఉడకబెట్టి మీరు పారబోసినా కూడా దీనిలో ఔషధ గుణం ఇంత కూడా కదలదన్నమాట. మరి అలాంటి ఉసిరికాయ గురించి ఈరోజు చెప్పుకుందాం. అబ్బో ఇవన్నీ మాకు చాలా బాగా తెలుసులే అని అనుకుంటారు. కానీ తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడి మన లోపల ఉన్న రోగాల్ని మనమే నయం చేసుకుంటూ నిత్య యవ్వనంగా ఉండాలి అని అంటే ఇది ఒక యవ్వన ఫ్రూట్ అనుకోండి. ఎందుకంటే అలా చెప్తుంది. కళ్ళు బాగా కనిపిస్తాయి, తెల్ల జుట్టు తొందరగా రాదు, స్కిన్ నిగలాడేలాగా మార్నింగ్ వచ్చే సూర్యకిరణాల కాంతి ఎలా ఉండిద్దో అలాగా తయారవుతుంది. పళ్ళు బాగుంటాయి, ఒళ్ళు బాగుంటుంది, గ్యాస్ ప్రాబ్లం రానివ్వదు, శరీరంలో మంటను తగ్గించిద్ది. ఇంకా జుట్టు అయితే అంత ఆరోగ్యవంతమైన జుట్టు. నిజంగా వీళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటారు కదా. జుట్టు చాలా బాగుంటుందంటే ఇప్పుడు మన భాషలో విగ్గు పెట్టారని. ఇవన్నీ పాత రోజుల్లో ఏడున్నాయండి. ఇలాంటివన్నీ కక్కా ముక్కలు తిని గట్ల మీద పెరిగాయి. పొద్దున్నే పొలానికి వెళ్ళి వచ్చేటప్పుడు గట్ల మీద పెరిగే ప్రతి ఒక్కటి పీక్కొచ్చుకొని వాటిని పచ్చడిగా నూరుకొని కూరలుగా చేసుకొని తిన్నప్పుడే చాలా హెల్దీగా ఉన్నాము. ఇప్పుడు 100 ఏళ్ళు 110 ఏళ్ళు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నారు జీవించే వాళ్ళు. వాళ్ళని కూడా నేను ఒకసారి వీడియో తీసి పెడతాను. మా ఇళ్లలోనే ఉన్నారు. అంటే మనం తినే తిండి మంచిగా ఉండాలి, మనస్ఫూర్తిగా తినాలి, చక్కగా ఉండాలన్నమాట. ఇక జుట్టు ఆరోగ్యం అయితే అంత బాగుండిద్ది. రోజు మనము క్రమం తప్పకుండా ఈ ఉసిరికాయ జ్యూస్ గనక తాగటం వల్ల కుదుళ్ళు బలోపేతం చేసిద్ది. కళ్ళు చాలా బాగా కనిపించేలాగా నీటి కాసులు రావటము, షుగర్లు ఉన్న వాళ్ళు కూడా అండి, షుగర్ కూడా కంట్రోల్ చేసిద్ది. నీటి కాసులు రావటము, బ్లడ్ క్లాట్ అవటము కంటిలో అలాంటివి కాకుండా ఇంకా అకాల వృద్ధాప్యం అంటే మనం అనుకున్నట్టు ముసలితనం. సరే ఇప్పుడు తెలిసింది మాకు ఈ ఉసిరికాయల గురించి. నాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి. ఈ 50 ఏళ్ళు ఇలానే ఉండిపోవాలంటే ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా మీరు ఆ జ్యూస్ తాగండి. ఎంత బాగుంటారంటే ఇంకా చర్మం కాంతివంతంగా మెరిసిద్ది, అకాల వృద్ధాప్యం తగ్గించిద్ది. ఉసిరికాయ జ్యూస్ పరగడుపుని తీసుకోవటం వల్ల టాక్సిన్స్ మొత్తం బయటకు పోతాయి. అంటే మన బాడీలో రకరకాలు తింటాం కదా, మన నాలుక రుచిని బట్టి మనం రకరకాలు తింటా ఉంటాం. అలాంటివన్నీ కూడా ఇంకా ఉసిరికాయ జీర్ణ వ్యవస్థని బాగా శుభ్రం చేయడానికి సహాయపడిద్ది. కాబట్టి అలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ప్రాబ్లం సాల్వ్ చేసిద్ది. ఉసిరికాయ జ్యూస్ తాగటం వల్ల మెటబాలిజం చాలా స్పీడ్గా ఉండిద్ది, ఉత్తేజపరిసిద్ది. మన మెటబాలిజం స్పీడ్గా ఉందంటే మన లైఫ్ స్పాన్ ఒక 3-4 సంవత్సరాలు పెరిగినట్టే. ఇక శరీరానికి చర్మ సౌందర్యానికి ఇది పెద్ద టానిక్ అనుకోండి. చెప్పాం కదా, నిగలాడుతా సూర్యుని కిరణాల్లో వచ్చే వెలుగు మన శరీరం మీద ఉండిద్ది అన్నమాట. ఉసిరికాయ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, రక్తంలో చక్కెర స్థాయిలో ఉన్న సమస్యల్ని చాలా బాగా హీల్ చేసిద్ది. ఇక జీర్ణశక్తిని మంచిగా పెంపొందించి దీర్ఘకాలిక రోగాల్ని నయం చేసిద్ది. ఇంకా మనం ఇలా ప్రతిరోజు ఉదయాన్నే 1 కప్పు టీకి బదులు ఉసిరికాయ జ్యూస్ గనక తాగితే ఆరోగ్యం అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. అంటే డైరెక్ట్గా మనం ఉసిరికాయని ఒక అమృతం లాగా జ్యూస్ చేసుకొని తాగుతున్నాం. ఇంకా ఉసిరికాయలో సి విటమిన్, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ ఈ పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి మంచిది. ఇంకొక మాట చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా సూపర్ ఫుడ్ ఉసిరికాయ అండి. నిరోధక శక్తి పెంచింది. ఇంత సూపర్ ఫుడ్ మీరు మిస్ అవుతున్నారు అని అంటే చాలా బాధగా ఉంటుంది అన్నమాట. తెలిసిన వాళ్ళ తెలియజేయటం మా బాధ్యత అని అనుకుంటున్నాం. ఇంకా మీకు ఎలాగే ప్రతిసారి జ్యూస్ చేసుకోవడానికి మాకు దొరకవు కదా అని అన్నారనుకోండి,
జ్యూస్ మేము ప్రొవైడ్ చేయడానికి విల్లింగ్గా ఉన్నామండి. ఇంకా ఇలాంటివి తెచ్చుకొని ఇప్పుడు ఈ టైంలో తెచ్చుకొని చక్కగా ముక్కలు ముక్కలుగా కోసేసి ఆరబెట్టుకొని ఎండబెట్టేసుకుని, ఎండలో పెట్టుకున్న ప్రాబ్లం లేదు, బాగా ఎండబెట్టేసుకొని పౌడర్ కొట్టుకొని ఇంట్లో పెట్టుకొని జ్యూస్ బదులు ఇట్లా తాగేసేయండి. పౌడర్ కలిపేసుకోండి, వేడి నీళ్ళలో తాగేసేయండి. మనం చేసుకున్నదే కదా హ్యాపీ. ఇలా చిన్న చిన్న వీడియోస్ వల్ల మీకున్న సమస్యలు నయమవితే ఓకే, అంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి, మేము ఇంగ్లీష్ మెడిసిన్స్ మింగలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం అని అనుకుంటే ప్రతి ఒక్క సమస్యకి, దీర్ఘకాలమైన వ్యాధులకి అన్నిటికీ కూడా నా దగ్గర శాశ్వత పరిష్కారం ఉందండి. ప్రతి శనివారం ఆదివారం గుంటూరుకు వచ్చి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. వచ్చేటప్పుడు మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ మొత్తం తీసుకురండి. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.